పంతం నానాజీ గారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే. సోషల్ మీడియాలో ఎటు చూసినా ఆయనే కనిపిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ మొత్తం ఆయన మీద దాడి. అసలు ఏంటి ఆయన మాట్లాడిన మాట? శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకొనబడును. సంప్రదించండి 8499070070. ఒకసారి మీకు అసలు అది వినిపిస్తాను, ఆ తర్వాత మాట్లాడదాం. పంచాయతీ వాడిని రమ్మని చెప్పండి. నాకు వాడిని ఇది ఆయన మాట్లాడినటువంటి మాట. దీనికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ముఖ్యంగా కారుమూరి వెంకటరెడ్డి గారు, ఇంకొకళ్ళు చాలామంది ఒక రేంజ్లో అసలు నువ్వెంతరా, నీ బతికెంతరా, అదేంట్రా ఇదేంట్రా అనుకుంటూ అదే స్థాయిలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సరే, ఇవన్నీ కూడా పక్కన పెడితే అసలు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కొన్ని గుర్తుకు తేవాలని అయితే నాకు అనిపిస్తూ ఉంది. ఒకసారి అవి కూడా గుర్తు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ మధ్య నడుచుకుంటా తిరుగుతా ఉన్నాడు లోకేష్. ఊర పంది ఎట్లా తిరుగుతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గాలి వదిలేశాడు. నువ్వు జగన్ అన్నతో పోటీయా? లేదు అస్సలు లేదు. సింహంతో కూడా పోటీ లేదు, మనుషులతోనే పోటీ ఆయనకి. నువ్వెంతరా బాబు? నీ స్థాయి ఎంత? మొనగాడు, వీరుడు, సూర్యుడు, ధీరుడు తీసుకెళ్లి కూర్చోబెట్టారు 11 స్థానాలు. ఇవన్నీ లేపే ఓడిస్తారా, లాగేస్తారా, పీకేస్తారా? ఇంకేముంది లాగటానికి పీకటానికి? ఎంత మంది వచ్చినా మా అన్నని 11 మంది మాత్రమే ఉంటాడు. కూడా చేయరా? మా అన్నని తెచ్చాలంటే మేమున్నాం. అందుకే ముందు మిమ్మల్ని తీసుకొచ్చాబెట్టారు. వెంట్రుకలు ఎందుకు? పదవిని బీగి పక్కన పెట్టారుగా. బాబు ఇంత దుర్మార్గులా, ఇంత రాక్షసులా? ఇది ఆయన మాట్లాడినటువంటి భాష. ఇకపోతే చాలా ఉన్నాయి అనుకోండి, ఎందుకంటే ఒకటన్నా రెండన్నా ఎన్నని చూపిస్తాంలేండి. ఆయన నా కొడుకు, వాడు వీడు అంటేనే ఈ రేంజ్లో రెచ్చిపోతే మరి దీనికి ఏమంటారు? ఊరపందిగాడు, పిచ్చినా కొడుకు, పవన్ కళ్యాణ్ గారిని పిచ్చినా కొడుకని, నారా లోకేష్ గారిని పందని ఇలా మాట్లాడినటువంటి ఈ నేమనాలి? కారుమూరి వెంకటరెడ్డి గారు ముందే ఆయనకి ఏమన్నా సమాధానం చెప్తారా? సరే, అక్కడ గురించి కూడా వదిలేద్దాం. కాకినాడ గురించే మాట్లాడుకుందాం. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి మాజీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. ఇది మన ఏమంటారు, బియ్యానికి, రేషన్ బియ్యానికి సంబంధించి ఆ మాఫియాకి డాను. ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి నడి రోడ్డు మీద పబ్లిక్లో మాట్లాడినటువంటి భాష ఏంటి, మాటలేంటి, ఏం చేస్తారు అక్కడ చెప్పండి? ఏమైనా ఆయన మాట్లాడిన దాంట్లో, మీరు మాట్లాడిన దాంట్లో ఏమాత్రం అసలు ఈయన మాట్లాడిన దానికి, వాడు వీడు అన్న దానికిను ఆ ఎల కొడకలు, ఆ కొడుకులు, పందినా కొడుకులు అనుకుంటూ మాట్లాడిన దానికి పెద్ద అసలు మీరు ఆలోచించుకుంటే మీకే తెలిసిపోద్ది. మీరు ఇంత రచ్చ ఎందుకు చేస్తున్నారు అంటే, ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారిని అనేస్తే ఆయన ఏమన్నా పైనుంచి ఊడిపడ్డా? లేదు కదా. మీరు అన్నదానికి దాంట్లో తీసుకొచ్చి ఒక చిన్న పదం పడేసాడు అంతే. ఆయన పెద్ద విషయం కాదు, ఎందుకంటే మీరే కదా, మీరు నేర్పిందే కదా నీరజాక్ష అని చెప్పి మీ సంస్కృతినే కొంచెం టచ్ చేసి చూశాడు ఆయన అంతే. ఆయన పద్ధతి అది కాదు కావని, జనసేన పార్టీ సిద్ధాంతాలు, ఆయన భావజాలం అలాంటిది కాదు. కానీ బట్ ఎందుకో ఇలా మీరు రెచ్చిపోయి ప్రెస్ మీట్లు పెట్టేసి ఏదేదో మాట్లాడేసేటువంటి మిమ్మల్ని చూసి కొంచెం ఒకసారి టచ్ చేసి చూశాడు అంతే. అర్థమైందా? దానికి మీరు ఇంకా మాట్లాడితే కనుక చాలానే ఉంటాయి. చిట్టా ఇంత పొడుగుంటుంది. ఒక్కొక్క ఎమ్మెల్యే గురించి ఒక్కొక్క చరిత్ర. ఆయన పేరేంటి, గంట అరగంట రాంబాబు గారు కావచ్చు, పెర్ని నాని గారు కావచ్చు, కొడాల నాని గారు, ఆ నా కొడుకు, ఈ నా కొడుకు, ఏ నా కొడుకు వస్తాడు, ఏ బొచ్చుగాడు వస్తాడు, ఏ పీకుడిగాడు వస్తాడు, ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. ఇలాంటివి చాలానే మాట్లాడారు కదా. ఇలాంటివన్నీ చూస్తే అసలు ఆయన ఉన్న దాంట్లో ఏముంది చెప్పండి? పెద్ద విషయం ఉందా? ఇలాంటివి చాలా ఉంటాయి. అవన్నీ మీరు పెట్టుకుని ఒక్క పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆ ఎమ్మెల్యే మాట్లాడితే ఇంకా దాన్ని రచ్చ చేసేయాలి, దాన్ని ఇది చేసేయాలనుకుంటే సోషల్ మీడియాలో ముఖం మీద వేసి పటా కొట్టినట్టు మీ చరిత్ర, మీ ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటిది, మీరు మాట్లాడినటువంటిది, జగన్మోహన్ రెడ్డి గారు
ఎన్ని రకాలుగా ఆడవాళ్ళ గురించి మాట్లాడింది. చంద్రబాబు నాయుడు గారిని ఇలాంటి వాడిని కాల్ చేయాలని, నరికేయాలని, ఉండకూడదని ఎన్ని రకాలుగా అసెంబ్లీ వేదికగా కూడా మాట్లాడినటువంటి మాటలు చాలానే వస్తాయి. ఇవన్నీ బయటికి తీస్తే మీరు తల ఎక్కడ పెట్టుకుంటారు? ఇక్కడ ఆయన అడిగింది ఏంటి? ఆయన పంతం నానాజీ గారు ఎక్కడో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అక్కడెందుకు పోటీ చేసావు, ఎక్కడెందుకు పోటీ చేసావు అంటున్నారు కదా, దమ్ముంటే జగన్మోహన్ రెడ్డిని ఇక్కడికి వచ్చి పోటీ చేయమని నా మీద పోటీ చేయమను అని చెప్పి సవాల్ విసిరాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా 10,000 మెజారిటీ ఆయనకు వచ్చింది. తాత పేరు చెప్పుకుని, తండ్రి పేరు చెప్పుకుని, నేను మాజీ సీఎంగా, మాజీ మంత్రులుగా, మాజీ ఎంపీలుగా, వాళ్ళ నాన్న మాజీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తికి పంతం నానాజీ గారి కన్నా తక్కువ వచ్చింది మెజారిటీ. అందుకైనా సవాల్ విసిరాడు. నాకన్నా ఆ స్థాయి వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డిని. ముందు దానికి సమాధానం చెప్పండి.